ఎన్ని కోట్ల ఆస్తి ఉంటుంది మీ దగ్గర? అదే కదా ఇప్పుడు కోట్ల ఆస్తి లేకనే కదా డబ్బులు అనేటివి ఉంటే ఇలా అన్ని కార్పొరేట్ మ్యాన్కును కామన్ మ్యాన్కే నడుస్తున్నది. డబ్బు సంపాదించాలని నిజంగా నేను అనుకుంటే గత 20 ఏళ్ళ నుంచి డబ్బులు లేని రాజకీయాలు చేస్తారా? నాకు ప్రజల బలం ఉన్నది, ప్రజల బలం ఉన్నది. డబ్బులు లేని రాజకీయాలు సాధ్యమైతే మీరు ఓపెన్గా మాట్లాడుకుందాం జరిసేపు కుల్లాగా. కేసీఆర్ గారు రాజకీయాలు పైసలు లేని వాళ్ళందరినీ కూడా చాలా మందిని గెలిపించారు. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ ఎంపీ దయాకర్ గారు, ఈ మా దగ్గర సుంకె రవిశంకర్ గారు, నాతో ఇద్దరం కలిసి తిరిగినాం. రవిశంకర్ గారికి ఏమున్నదండి, తన దగ్గర డబ్బు లేదు, గెలిపించారు కదా. కాబట్టి కేసీఆర్ గారు అనుకుంటే డబ్బు గవర్న ప్రధానమైన అంశం కాదు. వారి లెక్కల ముందు, వారి ఆలోచన విధానం ముందు ఎవరినైనా గెలిపిస్తారు. సో డబ్బు అనేది ఇంపార్టెంట్ కాదు. నేను ఇలా అంటున్నా, నాకున్న ట్రస్మా బలం, నా ఉపాధ్యాయులు, నా ట్రస్మా సోదరులు, నా టీచర్లు, నా పేరెంట్స్, నేను చేసిన ఎవరైతే అది విద్యాపరం కానీ వైద్యపరం కానీ ఓ 40,000 మందికి నేను హెల్ప్ చేసిన నా జీవితంలో 30 ఏళ్ళ చరిత్రల. అంటే ఇంటర్మీడియట్లు కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, రకరకాల వ్యవస్థల్లో వాళ్ళు అనేక దేశాలలో కూడా ఇలా సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇలా నాకు ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, సార్ యు గో హెడ్ అని. ఇన్ని వేల మంది నాకు సపోర్ట్ ఉన్నప్పుడు నాకు డబ్బే అవసరం అండి. ప్రజాబలం ఉన్నది, నా బలం ఉన్నది, నా బలగం ఉన్నది. మనుషుల్ని అధ్యయనం చేసుకున్నా, అధ్యయనం చేసిన